సో హాయ్ గైస్, మన ఈ కటింగ్ కటింగ్ సిరీస్లో డే 1 100 days అయితే బాగానే కంప్లీట్ అయ్యి. సో నేను కొంతమందికి డౌట్ ఉన్నది. సో నేను ఈ 100 daysని పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నానా, లైక్ ఎవరైనా లైక్ ఎవరైనా సపోర్ట్తో ఈ 100 days కంప్లీట్ చేస్తానని చెప్పేసి. సో నేను ఎవరి సపోర్ట్ తీసుకోలేదు, ప్లస్ పర్సనల్ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. సో ఈ 100 daysని నేను కంప్లీట్ మై సెల్ఫ్. సో దాంతోనే కంప్లీట్ చేసిన, ప్లస్ ఇంకా ముందు చేసేది కూడా మై సెల్ఫ్. సో నాకు కన్సిస్టెన్సీతో ఉండడం అనేది సో మంచిగా ఇష్టం. సో ఈ పర్సనల్ ట్రైనింగ్ తీసుకొని బాడీ మంచిదే, అది మంచిదే. బట్ పర్సనల్ అట్లాగన్నా నాకు బై సెల్ఫ్ నేనేంది, వాట్ ఐఎమ్, హూ ఐఎమ్ అనే మైండ్ సెట్ అది. సో అందుకోసం బై సెల్ఫ్ చేయడం కదా మ్యాక్స్ ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, బై సెల్ఫే చేస్తాను. లైక్ ఏదో ఒకవేళ ఎనీథింగ్ స్టేజ్ ఎక్కే మనకు తెలియదు కదా ఫ్యూచర్లో ఏమవుతుంది అని చెప్పేసి. సో ఆ టైంలో తీసుకుంటే తప్ప, బట్ అంతవరకు నో పర్సనల్ ట్రైనింగ్. సో ఎవరి సపోర్ట్ కూడా ఉండదు, బై సెల్ఫే ఉంటుంది నాదంతా. సో ఎందుకు బై సెల్ఫ్ అంటే, మనల్ని మనం పుష్ చేసుకుంటా అది వచ్చే కిక్ వేరు ఉంటుంది. సో కన్సిస్టెన్సీ అనేది పర్సనల్ ట్రైనింగ్ వల్లనో లేకపోతే ఎవరో చెప్తేనే రాదు. అది కంప్లీట్ నీ మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. సో దానికి నువ్వు వన్స్ కిక్ అయితే మాత్రం యూ కెన్ బీట్ అండ్ అటాక్ ఎవ్రీథింగ్. సో కన్సిస్టెన్సీ అనేది లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో అప్పుడు నీకైతే మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. సో అది మెయిన్ థింగ్. నేను ఈ 100 daysని కంప్లీట్ బై సెల్ఫే చేశాను. బట్ పర్లేదు, అంటే బాగానే కంప్లీట్ చేశాను అనిపించింది నాకైతే మాత్రం. సో మరీ అంత ఎక్స్ట్రీమ్గా బాడీ ఉన్నా ఉండకపోయినా, సో డే 1 to day 100 కంపేర్ చేసుకుంటే ఐమ్ పర్ఫెక్ట్. సో డే 100లో మజిల్ బిల్డింగ్ బాగానే చేశాను అనిపించింది, ప్లస్ కొంచెం బాగానే మాట్లాడా. సో డైలీ చూసే వాళ్ళకైతే మ్యాక్స్ నేను అర్థమవుతుంది నేనేంటనేది. బట్ ఎనీవే, సో మన 100 days ఇంకా అయినట్టే. ఇంకా అగైన్ స్టార్ట్ అగైన్ డే 1 కటింగ్. ఈ కటింగ్ సిరీస్ అనేది లైక్ 20 days ఉండొచ్చు, 30 days ఉండొచ్చు, 40 days, 10 days. ఇన్ని డేస్ అనేది కంప్లీట్గా చెప్పలేను. లైక్ నా బాడీలో ఫ్యాట్ అనేది కంప్లీట్గా నేను తీయాలనుకుంటున్నాను. అంటే లైక్ 0%కి అయితే తీసుకెళ్ళను, బట్ సో ఈ ఫ్యాట్తో నేను ఓకే. సో ఆఫ్టర్ ఈ ఫ్యాట్ ఉంచుకొని నేను ఇంకా బల్క్ వెళ్ళిపోవచ్చు, సో ఇంకా సరిపోతుంది అనేసి నేను ఫిక్స్ అయితే అక్కడతో ఆ డేతో కంప్లీట్ అవుతుంది. సో అది 29 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 22 అవ్వచ్చు. ఎన్ని డే అయితే అనేది మాత్రం కన్ఫర్మ్గా చెప్పలేము, అంతే. బట్ చెప్ప కదా నిన్న కటింగ్కి, లైక్ కటింగ్ ఫేస్కి ఈ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ బిల్డింగ్కి డిఫరెన్స్ ఏంటనేసి. సో బల్కింగ్ చేసే వాళ్ళ గురించి నేను మనం తర్వాత మాట్లాడదాం. మేబీ 30 days ఓపెట్టాలి, తర్వాత దాని గురించి మంచిగా ఉంటుంది. సో ప్రజెంట్ ఈ అంటే లైక్ చబ్బీగా ఉండి ఫ్యాట్ ఉండి లైక్ స్టమక్ ఎక్కువ ఉండి ఇట్లాంటి వాళ్ళకి ఫ్యాట్ లాస్ థింగ్స్ అండ్ ఈ మజిల్ బిల్డింగ్ అండ్ కటింగ్. సో వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్యాట్ లాస్లో ఈ మజిల్ బిల్డింగ్ అండ్ ఫ్యాట్ లాస్లో సో నువ్వు ఫ్యాట్స్ తీసుకున్నా, కర్బ్స్ తీసుకున్నా, ప్రోటీన్స్ అన్నీ నువ్వు అన్ని సపరేట్ థింగ్స్ అంటే లైక్ సపరేట్ ఫుడ్స్ నుంచి తీసుకున్నా పర్లేదు. సో నీకు కర్బ్స్ కావాలంటే ఓట్స్ నుంచి తీసుకోవచ్చు, లైక్ బనానాస్ ఇట్లాంటివి క్యాలరీస్ అయ్యి ఉంటాయి కాబట్టి అట్లాంటి తీసుకున్నా పెద్ద పర్లేదు. అంటే లైక్ నువ్వు ఎండ్ ఆఫ్ ది డేలో మరీ అంత ఎక్స్ట్రీమ్గా బర్న్ చేయకపోయినా సో బర్న్ చేస్తావు కాబట్టి అది కొంచెం మేనేజ్ అవుతుంది. అండ్ కార్డియో హిట్ చేస్తావు. సో ఇవన్నీ చేసేటప్పుడు సో నువ్వు సపరేట్ ఫుడ్స్ నుంచి తీసుకుంటావు. సో కంప్లీట్ ఒకటే ఫుడ్ నుంచి కాకుండా అందులో ఫ్యాట్ సపరేట్ ఉంటుంది, కార్బ్ సపరేట్ తీసుకుంటావు, ప్రోటీన్ సపరేట్ తీసుకుంటావు. సో సప్లిమెంట్స్ అనేది సపరేట్, అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. బట్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం సో నువ్వు మంచిగా లైక్ కటింగ్ అంటే కొంతమంది ఒక్కొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, ఫ్యాట్స్ కార్బ్స్ అనేవి సో మ్యాక్స్ 90% ప్రోటీన్ ఫుడ్ నుంచే వచ్చేలా చూసుకుంటాను. సో ప్రోటీన్ ఫుడ్లో ఫ్యాట్స్ కార్బ్స్ ఉంటాయి. సో అది కాకపోతే కొంచెం తక్కువ ఉంటాయి, అంతే తేడా. సో దానివల్ల నాకు కొంచెం
క్యాలరీస్ మరీ హై ఉండవు. ప్లస్ ఈ ఫ్యాట్స్, కర్బ్స్ కూడా కొంచెం మేనేజబుల్‌గా ఉంటాయి ఇందులో అయితే. సో, అందుకోసం మ్యాక్స్ ఒక 90% అయితే ప్రోటీన్ ఫుడ్స్ నుంచే తీసుకుంటాను. సో, ఈ ఆహ్, ఓట్స్ తీసుకుంటాను. మరీ అంత ఎక్స్‌ట్రీమ్‌గా తీసుకోవట్లేదు. ప్రెజెంట్ సాటర్‌డే అండ్ మండే ఈ 2 డేస్‌లోనే నేను అది లైక్ ఓట్స్ అయితే తీసుకుంటున్నా. అది కూడా 20 గ్రామ్స్ ఓట్స్. 20 గ్రామ్స్ ఓట్స్ అంటే అంత ఏం ఉండదు. జస్ట్ ఒక లడ్డు. లడ్డు టైప్ అంతే. సో, బట్ ఎనీవే. సో, దాంతో పాటు కొంచెం ఎగ్స్ కూడా యాడ్ చేస్తాలే. అది డిఫరెంట్ వే. ఈ సాటర్‌డే, మండే అయితే మాత్రం నో నాన్ వెజ్. డిపెండ్స్ ఆన్ సప్లిమెంట్స్. బట్ ఎనీవే చెప్పా కదా! సో, ఇందులో సప్లిమెంట్స్ అనేవి కొంచెం మనం ఫుడ్స్ నుంచి తీసుకోవచ్చు. బట్ ఈ కటింగ్ ఫేస్‌ను మంచిగా చేద్దామని ఫిక్స్ అయితే మాత్రం 90% ప్రోటీన్ ఫుడ్స్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయి. సో, ఎందుకంటే కటింగ్ ఫేస్ అనేది లైక్ అంత షార్ట్ టర్మ్‌లో పర్ఫెక్ట్‌గా చేయాలి. సో, నువ్వు లాంగ్ టర్మ్ చేస్తా అంటే అది కటింగ్ ఫేస్ వేస్ట్. సో, అది మనకి హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు ఫస్ట్ థింగ్. సో, కటింగ్ ఫేస్ అనేది షార్ట్ టర్మ్ ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, అది మెయిన్ థింగ్. సో, ఆహ్, కార్బ్స్, ఫ్యాట్స్ కంప్లీట్ ఫుడ్ నుంచి ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకో. సో, అప్పుడైతే నీకు కరెక్ట్‌గా కటింగ్ ఫేస్ అనేది పర్ఫెక్ట్‌గా బిల్డ్ అయితది. ఇది కొంచెం పర్లేదు. ఇది బానే మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ వర్కౌట్స్ విషయానికొస్తే మాత్రం ఇందులో కార్డియో ఉంటది. ఫెయిల్యూర్ వర్కౌట్స్ ఉంటాయి. ప్లస్ వర్కౌట్స్ అనేవి బానే ఉంటాయి. బట్ కటింగ్ ఫేస్‌లో కోర్ అనేది కంప్లీట్‌గా డైలీ ట్రైన్ చేయాలి. సో, 30 మినిట్స్ స్పీడ్ వాక్ ఉంటే 30 మినిట్స్ నార్మల్ వాక్ చేయాలి. సో, అది డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యాట్ కంటెంట్. ఓకే. సో, నేనైతే 30 మినిట్స్ ఆఫ్ స్పీడ్ రన్ చేస్తాను. 30 మినిట్స్ నార్మల్ జస్ట్ వాక్ అయితే చేస్తాను. సో, ఇది కొంచెం మంచిగా బిల్డ్ అవుతది. లైక్ ఫ్యాట్ కొంచెం మరి అంత ఎక్స్‌ట్రీమ్‌గా లేదు కాబట్టి నేను జస్ట్ ఇట్లా సరిపోతది నాకు. సో, మీకు షార్ట్ టర్మ్‌లో ఆహ్, ఎక్కువ ఫ్యాట్‌ని బర్న్ చేయాలంటే మాత్రం కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా అయితే కార్డియో హిట్ చేయాల్సి ఉంటది. ప్లస్ యాబ్స్ అయితే డైలీ ట్రైన్ చేయాల్సి ఉంటది. సో, యాబ్స్‌ని అయితే స్కిప్ చేయకూడదు. సింగిల్ డే కూడా స్కిప్ చేయకూడదు. కటింగ్ ఫేస్‌లో మాత్రం. సో, మజిల్ బిల్డింగ్‌లో నేను చేసేది 6 డేస్‌లో 3 డేసే ట్రైన్ చేసేవాడిని. సో, మీ రిమైనింగ్ 3 డేస్‌ని అంత ఏముండేది కాదు. సో, అది లైక్ నాకు అంత అవసరం లేదు మెయిన్ థింగ్. సో, ఎందుకంటే నేను నా ఫ్యాట్‌ని బర్న్ చేయాలి. ప్లస్ సో, కంప్లీట్ ఫ్యాట్ బర్న్ అయితూ మజిల్ కూడా క్రియేట్ అవ్వాలి. సో, నీ కంప్లీట్ డైలీ యాబ్స్ కొడితే మాత్రం అది కంప్లీట్ కటింగ్ ఫేస్‌కి ఈక్వల్ అయిపోతది. సో, ఆ ఈక్వల్ థింగ్స్ నాకు నచ్చవు. సో, నేనేంటంటే సో, మజిల్ బిల్డింగ్ నా మైండ్‌లో మజిల్ బిల్డింగ్ ఒకటి, కటింగ్ ఒకటి, బల్కింగ్ ఒకటి. ఈ 3 థింగ్స్‌ని 3 ఈక్వల్‌గా చూస్తాను. సో, దేన్ని ఎట్లా చేయాలో అట్లనే చేస్తాను. అది మెయిన్ థింగ్. సో, అది కొంతమందికి రాంగ్‌గా అనొచ్చు. అట్లా చేయకూడదు. అదొక వేస్ట్ ఆఫ్ వే. సో, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. సో, నేనైతే ఇట్లానే చేస్తాను. మీకు నచ్చితే చేయొచ్చు. లేకపోతే అగైన్ స్కిప్. ఓకే. సో, అది మెయిన్ థింగ్. ఆహ్, చలో మాట్లాడనా? ఆహ్, ఈ కటింగ్ ఫేస్, కార్డియో అయితే డైలీ హిట్ చేయాలి. యాబ్స్‌ని డైలీ హిట్ చేయాలి. ఫుడ్ అయితే మాత్రం ప్రోటీన్ ఫుడ్ నుంచే నీకు కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి రావాలి. సో, ఈ 3 థింగ్స్‌ని నువ్వు మేనేజ్ చేయాలి. అండ్ మూడ్ సింగ్స్ అయితే కంప్లీట్ చాలా వరస్ట్‌గా ఉంటాయి. ఈ కటింగ్ ఫేస్‌లో మాత్రం. సో, నేనైతే చాలా దారుణమైన థింగ్స్ అయితే ఫేస్ చేస్తాను. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే చెప్తున్నా కదా! నేను ఫేస్ చేసేవే నేను మాట్లాడుతాను. సో, ఇంట్లో వాళ్ళ పైన కూడా సమ్‌టైమ్స్ కోపం వస్తుంది. సో, ఎందుకంటే నీకు ఎక్స్‌ట్రీమ్‌గా ఆకలేసేటప్పుడు నీకు ఫుడ్ అనేది దొరకదు. సో, ఫుడ్ అనేది తీసుకోకున్నా నువ్వు ఫ్యాట్ బర్న్ చేయాలి, యాబ్స్ కనిపియాలి. ఈ థింగ్స్ అన్ని మేనేజ్ చేయాలి కాబట్టి నువ్వు ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తావు. ఆ అవాయిడ్ చేసే టైంలో లైక్ ఏమన్నా ఈజీ కోపం వస్తది. ఎందుకంటే అది అట్లా ఉంటాయి ఆ థింగ్స్ అనేవి. సో, అది కొంచెం వరస్ట్ వే. బట్ తప్పదు. సో, ఆకలేస్తుందని చెప్పేసి ఏది పడితే అది తినకండి. ప్రోటీన్ లైక్ ఈ కటింగ్ ఫేస్‌లో మాత్రం. కటింగ్ ఫేస్‌లో మీకు ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ అనేవి కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకోండి. సో, మేబీ కొంతమంది ఫ్యాట్స్ అండ్ స్వీట్స్ నుంచి తీసుకుంటారు.
ఆహ్, కొన్ని ఉంటాయి. కొన్ని థింగ్స్ ఉంటాయి. సో, అది వేస్ట్. అట్లా తీసుకున్న కటింగ్ ఫీస్ మన లాంగ్ టర్మ్ గాదు గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరొక 5 మంత్స్, 4 మంత్స్ పెట్టుకుంటే, సో, ఫస్ట్ 2 మంత్స్, 3 మంత్స్ మీరు తీసుకోవచ్చు. సో, మనకంత టైం లేదు. అందులోని షార్ట్ టర్మ్ పెట్టాం గాబట్టి, అందుకోసం మరి అంత ఎక్స్‌ట్రీమ్ ఫ్యాట్స్, కర్బ్స్ అయితే నేను తీసుకున్న నాకు లేదు. ఓకే. సో, అది మెయిన్. ఈ రెండిటికి బ్యాలెన్స్ అయితే అంటే లైక్ డిఫరెన్స్ అయితే నేనైతే ఇట్లనే ఫీల్ అయితా. మీరు నేను చేసేది అదే నేను చెప్పేది తప్పంటే మాత్రం అది నీ మైండ్ ఒకలా ఉంటది. నా మైండ్ ఒకలా ఉంటది. దానికి నేనేం చేయలేను. బట్ సో, నేను చెప్పేదేందంటే నేను సైన్స్ బేస్డ్ పర్సన్ అయితే కాదు. సో, కంప్లీట్. సో, నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేది, దాన్ని ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యానో అదంతా కంప్లీట్ బై సెల్ఫే చేసినాను. సో, అది ఈ సప్లిమెంట్స్ ఇట్లా తీసుకోండి, ఈ సప్లిమెంట్స్ ఇట్లా తీసుకోండి అని నేనెప్పుడు చెప్పలేదు. లైక్ నేనెప్పుడు కంటెంట్ లైక్ ఇట్లా కంటెంట్ కూడా చేయలేదులే. అది అనదర్ వే. బట్ ఏందంటే లైక్ కొంతమంది ఏం చెప్తారంటే ఈ చాట్ జీపీటీస్ ఇవన్నీ యూజ్ చేసి కొంత టాపిక్ ఉంటది. సో, ఆ టాపిక్‌ని తీసుకొచ్చి మాట్లాడుతుంటారు. సో, అది మంచిదే. అంటే కొంతమందికి నాలెడ్జ్ వస్తది. అది మంచిదే. నేను కాదనట్లేదు. బట్ నా వరకొస్తే మాత్రం నేను ఏవైతే ఫేస్ చేస్తున్నానో, ఏవైతే థింగ్స్‌ని నా లైఫ్‌లో ఫేస్ చేస్తున్నానో, నేనైతే ఏ ఫుడ్స్ తీసుకుంటున్నానో, ఎట్లా ఉంటుంది నా లైఫ్. సో, కంప్లీట్ అది మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే సైన్స్ అనేది మన పైన ఏదైతే ఓకే. ఏవైతే ప్రయోగాలు చేస్తారో అవే బయటకొస్తే దాన్ని చూపిస్తారు. లేకపోతే దాన్ని స్కిప్ చేసి అవతల పడేస్తారు. బట్ అట్లా కన్నా సో, మేబీ హ్మ్. చేసేదంతా బై సెల్ఫే ఉంటది బ్రో. సో, నేనే లైక్ పర్సనల్ ట్రైనింగ్ అయితే తీసుకోను. సో, మ్యాక్స్ నాకు వద్దు అది. పర్సనల్ ట్రైనింగ్ తీసుకునేంత ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గాని కాకపోయినా లైక్ ఆ థింగ్స్ అనేవి నాకు నచ్చవు. సో, ఏది చేసినా నా కన్సిస్టెన్సీ నన్ను నించోబెట్టేస్తది. ఆ నమ్మకం అయితే నాకుంది. సో, అందుకోసం పర్సనల్ ట్రైనింగ్ అయితే నేను తీసుకోలేదు. బట్ కొన్ని సప్లిమెంట్స్ అయితే తీసుకుంటున్నా అది. హ్మ్. సో, కటింగ్‌కి సప్లిమెంట్స్ అంటే ఏముండవు. సో, సేమ్ థింగ్సే ఉంటాయి. వే ప్రోటీన్ ప్రెజెంట్ అయితే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. ఆహ్, లైక్ ఏంది ప్రీ వర్కౌట్ అండ్ ఫిష్ ఆయిల్. సో, 120-150 అంటే ప్రెజెంట్ నా వెయిట్ అంతే ఉంది కాబట్టి 120-150 గ్రామ్స్ ప్రోటీన్ అయితే తీసుకుంటున్నా. సో, నేను తీసుకుంటున్న వాడిని వచ్చేసి 120-150 అయితే తీసుకోనండి. సడ్డగా పోతారు. సో, ఎందుకంటే సో, ప్రెజెంట్ నేను చెప్పా కదా! నేను 68 ఉండేటప్పుడు 200 గ్రామ్స్ ప్రోటీన్. నౌ 120-150 అదైతే క్రాస్ చేయండి. సో, ఇంకా మేబీ తగ్గియాలి. సో, 100కి అయితే తీసుకొచ్చేస్తానేమో అనిపిస్తుంది. ఎందుకంటే కటింగ్ ఫేస్ కాబట్టి. సో, మనం బర్న్ చేయాలి. గట్టిగా బర్న్ చేయాలి. అది మెయిన్. ఇందులో ఫ్యాట్‌ని కార్డియాకో హిట్ చేసి ఫ్యాట్‌ని బర్న్ చేస్తాం. బట్ కటింగ్ ఫేస్‌లో ఏందంటే మన ఫ్యాట్‌తో పాటు క్యాలరీస్ కూడా బర్న్ చేయాలి. క్యాలరీస్ బర్న్ చేయాలి, ఫ్యాట్ బర్న్ చేయాలి. 2 బర్న్ చేస్తేనే మన బాడీ లీన్‌గా కనిపిస్తది. సో, క్యాలరీస్ బర్న్ అవ్వాలి. సో, అందుకోసం స్పీడ్ రన్ అయితే నేను చేస్తున్నాను. సో, అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు స్పీడ్ రన్‌లో. స్పీడ్ రన్ చేస్తేనే క్యాలరీస్ బర్న్ అయితాయి. స్లో వాక్ స్లో స్లో వాక్ అండ్ స్పీడ్‌గా లైక్ రన్ కాకుండా వాక్ ఎట్లా చేసినా సో, అందులో మీకు ఫ్యాట్ అయితే బర్న్ అయితది. సో, అది మెయిన్. అండ్ సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైక్ కామెంట్ చేయండి మ్యాక్స్ నాకు. నేను ఫేస్ చేసిన థింగ్స్ అయితే నేను చెప్తాను. ఫేస్ చేయలేని థింగ్స్ అయితే అది నేను చెప్పలేను. సో, అది నేను చాట్ జీపీటీ ఇట్లి అడిగి చెప్పేంత మైండ్ లైక్ అట్లయితే నాకు అనిపియదు. సో, ఎందుకంటే అది చెప్పినా ఏదో చెప్పా అనే ఆ థాట్ ఉంటది గానీ, సో, రియల్లీ నేను ఫేస్ చేసిన థింగ్స్ ఏదైనా చెప్తాను. సో, క్రియేటిన్ అయితే నేను తీసుకోవట్లేదు. సో, ఇదైతే నేను ఫేస్ చేశాను. ఎందుకంటే క్రియేటిన్ అనేది నాకిప్పుడు అంత అవసరం లేదు. సో, ఎందుకంటే నేను స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే చేస్తాను. స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు లేనప్పుడు క్రియేటిన్ అనేది యూజ్‌లెస్ థింగ్. క్రియేటిన్ ఏందంటే మన బాడీకి మనకు తెలియకుండానే వెయిట్స్ పెరిగిపోతాయి. ప్లస్
మంచి స్ట్రెంత్ అయితే బిల్డ్ అవుతుంది క్రియేటిన్ నుంచి. సో ఈ టైంలో నాకు అది అవసరం లేదు, బల్క్ టైంలో నేను తీసుకుంటాను. సో కటింగ్ ఫేస్లో ఏంటంటే కంప్లీట్ నా ఫ్యాట్ అండ్ క్యాలరీస్ని బర్న్ చేసే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి, సో ఆ టైంలో నాకు స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది అంత అవసరం లేదు. అండ్ అందులోని ఒక ఫర్ ఎగ్జాంపుల్ 30 days అనుకోండి, 30 days తర్వాత 20 days కంప్లీట్ బాగానే ఉంటుంది వాటర్ కంటెంట్. సో ఆఫ్టర్ 30 తర్వాత 3, 2 ఇట్లాంటి వాటర్ కంటెంట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి వాటర్ కంటెంట్ తీసుకునేటప్పుడు క్రియేట్ అనేది మాత్రం ఇట్స్ నాట్ వర్క్ అని తీసుకోను. నేను కూడా తీసుకోవద్దని చెప్తాను. కంప్లీట్ ఈ క్రియేటిన్ అండ్ విటమిన్ మల్టీ క్యాప్సూల్, అదే మల్టీ క్యాప్సూల్స్. సో విటమిన్స్, సో సమ్ క్యాప్సూల్స్ ఉంటాయి, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఇవన్నీ. సో క్రియేటిన్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అనేవి డిఫరెంట్ బల్కింగ్ అయితేనే యూజ్ చేయండి, అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో అది కూడా మీరు 4 liters ఆఫ్ వాటర్ కంప్లీట్ చేయాలి ఆ డేలో. నువ్వు ఏవైతే క్రియేటిన్ అండ్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఇవన్నీ యూజ్ చేస్తానో నువ్వు కంప్లీట్ 4 liters ఆఫ్ వాటర్ అనేది కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేయకుండా 3 liters 2 liters వాటర్ చేసి క్యాప్సూల్స్ యూజ్ చేస్తానంటే అది నీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. సో నేను ఏంటంటే చెప్పడానికి ట్రై చేస్తాను. సో అది నువ్వు ఫాలో అయితే నీకు హెల్ప్ అవుతుంది, లేదంటే సో నేనైతే బాగానే చెప్తున్నాను అనిపించింది, బట్ అది నీ మైండ్ సెట్ అయితే నీకు కంట్రోల్ చేయలేను. సో మేబీ ఇట్లాంటివి థింగ్స్ని ఫేస్ చేసే థింగ్స్ చెప్తాను, లేకపోతే వర్కౌట్ చెప్తాను. అంతేగాని ఇట్లా చెయ్యి బ్రో బాగుంటుంది బ్రో అని నేను ఎప్పుడు చెప్పాను, ఎందుకంటే అది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్. సో నీ మైండ్ కంట్రోల్ చేస్తేనే సో నువ్వు అనుకున్న బాడీ అండ్ ఎనీథింగ్ నువ్వు ఫేస్ చేయగలవు. సో నేను చెప్తున్నా అని చెప్పేసి ఇట్స్ నాట్ వర్క్ అండ్ ఇట్స్ వర్క్ కూడా అవ్వదు. సో లాంగ్ టర్మ్ అయితే అస్సలు వర్క్ అవుతుంది. సో మేబీ ఒక 10 days 20 days దైనఫ్, అక్కడితో అయిపోతుంది. సో మన ఇద్దరు బాగుండాలి. ఓకే. సో అందుకని నేను ఎప్పుడు చెప్పను, అది ఇష్టం. నువ్వు చేస్తే చేయొచ్చు, తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ తీసుకుంటే మాత్రం 4 liters ఆఫ్ వాటర్ అయితే కంప్లీట్ చేయాలి. సో నేనైతే ఈ కటింగ్ ఫేస్లో తీసుకున్నాయి మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అండ్ క్రియేటిన్. సో సమ్ టైమ్స్ నేను ఒక 3 liters ఆఫ్ వాటర్ తీసుకుంటాను, 4 liters ఆఫ్ వాటర్ తీసుకుంటాను. సో అట్లా నాది స్టెప్ బై స్టెప్ తగ్గిస్తూ వస్తాను. ఒకేసారి నేను ఎక్స్ట్రీమ్గా ఇప్పుడు వాటర్ అయితే కట్ చేయను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days 3 liters అయితే ఒక 10 days 2.5 ఇట్లా ఉంటాయి. సో అందుకోసమే అంటున్నా, ఈ టైంలో అంత వర్త్ కాదు, అది నాకు వర్త్ అనిపించింది. సో అందుకోసం నేనైతే క్రియేటిన్ తీసుకోవట్లేదు. ఓకే. అండ్ ఫైనల్లీ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. సో ఎక్కువ మాట్లాడినా పర్లేదు. సో అర్థమైతే అదే హ్యాపీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్. Okay, one more. Okay, next, stage to fly.
ఓకే, వన్ మోర్. నెక్స్ట్ లోవర్. సో నేను చేసే స్ప్లిట్ కొంచెం మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు, బట్ బ్యాడ్గా అనిపించచ్చు, బట్ నాకు అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అందుకోసం నేను అది ఇట్లా ప్రిఫర్ చేస్తాను. సో ట్రై చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. ఓకే. సో సో ఇట్లా చేస్తే మీకు అది మిడ్డీ చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ నేను ఫ్రంట్కి బెండ్ అయినా నా చెస్ట్ మాత్రం అప్పకి బెండ్ అయ్యి ఉంటుంది. సో లోవర్ హిట్ అవుతుంది. ఓకే, వన్ మోర్. ఓకే, నెక్స్ట్ మిడ్ సెక్షన్. సో ఈ టైంలో కంప్లీట్ మనం చేసేది కట్ కాబట్టి, సో ఇగో లిఫ్టింగ్ అండ్ ఈ టైంలో మజిల్ని హెవీ లిఫ్ట్ చేసి మజిల్ని క్రియేట్ చేసుకుంటుంది మాత్రం. సో అది కటింగ్ ఫేస్కి అయితే సెట్ కాదు. సో కటింగ్ ఫేస్ ఏంటంటే కంప్లీట్ ఫ్యాట్ పోవాలి. సో ఉన్న మజిల్ని ప్రోటీన్ హిట్ చేస్తూ కాపాడుకోవడం అంతే, అంతకు మించి ఇంకేం ఉండకూడదు. సో మజిల్ తక్కువ ఉందని చెప్పేసి ఎక్కువ ప్రోటీన్ తీసుకొని హెవీ లిఫ్ట్ చేస్తా అంటే అట్లాంటప్పుడు నువ్వు బల్క్ వెళ్ళడం బెటర్. సో ఈ కటింగ్ ఫేజ్ ఏంటంటే కంప్లీట్ నువ్వు ఎంత ఎట్లా ఉన్నా సరే ఫ్యాట్ పోవాలి, ఉన్న మజిల్ని పోనవ్వకుండా ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకొని అంతే, అంతకు మించి 1% కూడా ఎక్కువ చేయకండి. చేస్తే హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తే ఏంటంటే సెట్ కాదు, వర్త్ కూడా కాదు. ఓకే, ఓకే. సో ఎందుకు హెవీ లిఫ్టింగ్ వద్దంటే, సో కంప్లీట్ కటింగ్ ఫేస్కి మైండ్ స్టిక్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని మజిల్ బిల్డింగ్ చేస్తా, మజిల్ క్రియేట్ చేసుకుంటా, ఇట్లాంటి హౌలో థింగ్స్ అయితే మాట్లాడు. సో కంప్లీట్ నీ మైండ్ దేనికైతే ఫోకస్ చేసావు, సో కంప్లీట్ దాని మీదే ఉండాలి. సో మజిల్ తక్కువ ఉందని మళ్ళీ మజిల్ క్రియేట్ చేసుకుంటా అంటే ఇట్స్ నాట్ వర్క్. అది కట్ అయితే కాదు. సో కట్ ఏంటంటే ఉన్న మజిల్ పోనవకుండా ప్రోటీన్ కంప్లీట్ చేయాలి, కంప్లీట్ ఫ్యాట్ తీయాలి అంతే. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ ట్రైసెప్లో ఇది మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదో చెప్పుకోవచ్చు. సో ట్రైసెప్ అయితే మంచిగా బిల్డ్ అవుతుంది. సో పంపుకైనా, సో నువ్వు ఓవర్లో మజిల్ బిల్డ్ చేయాలన్నా, సో బెస్ట్ ట్రైసెప్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను ట్రైసెప్లో. ఓకే, ఓకే.
ఓకే, వన్ మోర్. ఓకే, ఫైనల్లీ డే వన్లో వర్కౌట్స్ అయితే అయినాయి. సో కటింగ్ ఫేస్లో మెయిన్ థింగ్స్ ఫ్యాట్, కార్బ్స్ కంప్లీట్గా ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకోండి. సో అది మీకు మంచి హెల్ప్ అవుతుంది. సో సపరేట్గా తీసుకున్నా ఓకే, బట్ తీసుకుంటే అది మీరు కంప్లీట్ బర్న్ చేయాల్సి ఉంటుంది. సో బర్న్ చేసేస్తా అనే థాట్ అంటే మైండ్ సెట్ ఉంటే మాత్రం తీసుకోవడం తప్పలేదు. సో బర్న్ చేయలేను, కొంచెం టైం లేదు అనుకుంటే మాత్రం ప్రోటీన్ నుంచి తీసుకోవడం ట్రై చేయండి. అంటే ఫిష్, మీట్, లైక్ ఎనీథింగ్, చికెన్. సో ప్రతి దాంట్లో ఉంటాయి కార్బ్స్, ఫ్యాట్స్ అనేది. సో అది కాకుండా కొంచెం మరీ ఓట్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా తీసుకోగలిగితే ట్రై చేయకండి. సో మేబీ మ్యాక్స్ తీసుకుంటే 20-30 గ్రామ్స్. సో అంతకుమించి ఎక్కువ తీసుకుంటే అగైన్ కార్బ్స్ లోడ్ అనేది హై అవుతుంది. సో మీకు కొంచెం లాంగ్ టర్మ్ గోల్ ఉంటే పర్లేదు కటింగ్ ప్లేస్, బట్ నాకైతే మాత్రం సో లాంగ్ లేదు. మేబీ 30 అయితే నేను అనుకుంటున్నాను. సో 30 డేస్లో చేయాలి కాబట్టి సో 20 గ్రామ్స్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. అది కూడా కార్బ్స్ అనేవి లేకపోతే ఎనర్జీ ఉండదు. సో మెయిన్ థింగ్, సో అందుకోసం అయితే ప్రిఫర్ చేస్తాను. సో కార్డియో హిట్ చేయాలి, ప్లస్ యాప్స్ కూడా ట్రై చేయాలి. యాప్స్ ట్రై చేయకపోతే కోర్ పీక్ పాయింట్గా కనిపిస్తుంది. ఓకే, వర్కౌట్స్ అయితే అన్ని, బట్ బాడీ కండిషన్ ఓకే. సో ఏం డిఫరెన్స్ కనిపిస్తాయి కదా, లైక్ బ్లాక్ అవుట్, మరి వెయిట్ నచ్చట్టు కదా. వన్ మోర్. షేవ్ ఉంటే కరెక్ట్గా కనిపిస్తుంది, బట్ ఇప్పుడు మనకి షేవ్ అంత అవసరం లేదు. వీకెండ్ అనిపిస్తుంది. So it complete. ట్రైసెప్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంది ఎట్లా నచ్చట్లేదు.
అంతే. సో వర్కౌట్స్ ఏదని, బట్ యాప్స్ కూడా డైలీ యాడ్ చేయాలి. అండ్ కార్డియో స్పీడ్ రన్ అయితే చేయండి, ఎందుకంటే ఫ్యాట్తో పాటు క్యాలరీస్ కూడా బర్న్ చేయాలి కటింగ్ ఫేస్లో. కొంచెం చూసుకోండి, మీరు తినే ఫుడ్ బట్టి వేసే ఉంటుంది అది. ఓకే, సీ యూ టుమారో.